కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పటాన్చెరు ఓఆర్ఆర్పై లాస్య నందిత ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఆమె మృతి చెందారు. ప్రమాదంలో కారు డ్రైవర్ ఆకాష్కు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని మదీనాగూడలోని శ్రీకర హాస్పిటల్కు తరలించారు. ఆకాష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. యాక్సిడెంట్ జరిగిన కార్ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ రత్నకుమార్ అందిస్తారు. రత్న, ప్రమాదం డీటెయిల్స్ ఏంటి? ఇవాళ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందడం జరిగింది. ఉదయం ఆమె సదాశివపేట వెళ్తున్న సమయంలోనే పటాన్చెరు ఓఆర్ఆర్ మీద యొక్క ప్రమాదం జరిగింది. తను ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్కు గురవడంతో ఆ స్పాట్లోనే ఆమె చనిపోయారు. ప్రజెంట్ మనం యాక్సిడెంట్కు గురైనటువంటి వెహికల్ దగ్గర ఉన్నాం. సో మనం ఒకసారి వెహికల్ని చూడొచ్చు. ప్రమాద తీవ్రత ఎంత ఎక్కువగా ఉందనేది మనకి ఈ వెహికల్ను చూస్తేనే అర్థమవుతుంది. వాస్తవానికి ఇటు పటాన్చెరు నుంచి కూడా సదాశివపేట వెళ్తున్నారు. మార్గ మధ్యలో ఔటర్ రింగ్ రోడ్డు మీద ఉన్నప్పుడు ముందొస్తున్నటువంటి ఒక భారీ వెహికల్ను ఢీకొట్టి ఆ తర్వాత స్టీరింగ్ అదుపు తప్పుతుంటుంది. ఒక 50 మీటర్ల వరకు కూడా ముందుకు వెళ్ళినటువంటి వెహికల్ ఆ రైలింగ్ను ఢీకొట్టిన తర్వాత ఈ యొక్క ప్రమాదం జరిగినట్లు కూడా ప్రస్తుతానికి పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. మనం విజువల్స్ చూస్తే XL6 వెహికల్ ఇది. ఈ వెహికల్లోనే లాస్య నందిత అలాగే డ్రైవర్ ప్రయాణిస్తున్నారు. సో మనం విజువల్స్లో చూసినట్లయితే మొత్తం వెహికల్ ఎంతలా ధ్వంసం అనేది మనం లైవ్ విజువల్స్లో చూడొచ్చు. దాదాపు 100 కిలోమీటర్ల స్పీడ్కి పైగా ఉండటం కారణంగానే యొక్క ప్రమాదం ఇంతలా జరిగిందనేది కూడా మనకు విజువల్స్ చూసేనే అర్థమవుతుంది. మొత్తం వీళ్ళు ప్రయాణిస్తున్నటువంటి వెహికల్కు సంబంధించి మొత్తం ముందు భాగం అంతా కూడా ధ్వంసం అయిపోయింది. మొత్తం ఇట వీల్ దగ్గర నుంచి ముందు బ్యానెట్, ఇంజిన్ ముందు భాగం అయితే పూర్తిగా ధ్వంసం అయిపోయింది. అసలు నామరూపాలు లేకుండా పోయింది. మొత్తం టైర్లు కావచ్చు, లోపల ఉన్నటువంటి ఇతర ఆయా వస్తువులన్నీ కూడా ఎక్కడికక్కడ ధ్వంసం అయిపోయినట్లు కూడా కనిపిస్తూనే ఉన్నాయి. సో ఆ ప్రమాదం అనేది అంటే ఆమె స్పాట్లో చనిపోవడానికి ఎంత వెహికల్ అనేది ఎంత స్పీడ్గా ఉంది కాబట్టి ప్రమాదం అనేది తీవ్రత కూడా అంత ఎక్కువగా ఉండటం వల్ల తీవ్ర రక్తస్రావంతో ఆమె స్పాట్లోనే చనిపోయినట్లు కూడా మనకు విజువల్స్ని చూస్తేనే తెలుస్తుంది. ఇక లోపల ఒకసారిగా చూడొచ్చు. వీళ్ళు హై స్పీడ్లో వస్తున్నప్పుడు దాదాపు ముందు ఆ వెహికల్ను ముందెళ్తున్నటువంటి వాహనాన్ని ఢీకొట్టింది అనే ఆనవాళ్లు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూనే ఉన్నాయి. పైన టాప్ భాగంలో మొత్తం అంతా లోపలికి చొచ్చిపోయింది. సో దీనికి సంబంధించే ఆ ముందెళ్తున్నటువంటి వాహనాన్ని ఢీకొట్టి ఉండొచ్చు అనేది కూడా ఆ యొక్క ముందు భాగాన్ని చూస్తే పైన ఈ యొక్క పై భాగాన్ని చూస్తేనే అర్థం అవుతుంది. సో ఢీకొట్టిన తర్వాత ఒక్కసారిగా ఈ బెలూన్స్ ఓపెన్ అవడం జరిగింది. మనం ఇక్కడ చూస్తున్నట్టు అటువైపున స్టీరింగ్ ఉన్న ప్లేస్లోనే డ్రైవరు వెహికల్ని డ్రైవ్ చేస్తున్నాడు. సో ఒక్కసారిగా అక్కడ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయ్యి ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అవడంతో కొంత డ్రైవర్ కొంత ప్రాణాపాయ స్థితిలోనే బయటపడ్డాడు. బెలూన్స్ ఓపెన్ అవడంతో మొత్తం ఆ బెలూన్స్ మీద కూడా మనకు తీవ్రంగా రక్తపు మరకలు కూడా మనం ఖచ్చితంగా చూస్తున్నాం. సో ప్రస్తుతం ఆయన పరిస్థితి కొంత విషమంగానే ఉంది. హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఇక డ్రైవర్ పక్కనే లాస్య నందిత కూర్చొని ఉన్నారు. ఆమె వాస్తవానికి ఇక్కడ మనం సీట్ బెల్ట్ను చూస్తున్నాం. ఈ సీట్ బెల్ట్ అనేది పెట్టుకొని కారణంగానే ఈ యొక్క ప్రమాదం జరిగిందనేది కూడా తెలుస్తుంది. ఆల్రెడీ సీట్ బెల్ట్ కూడా పెట్టుకున్నట్టుగానే తెలుస్తుంది. సో దీంతోనే ఒక్కసారిగా ముందు భాగానికి వెళ్ళి ఢీకొట్టడం జరిగింది. ఈవెన్ తను కూర్చున్నటువంటి ప్లేస్లోనే ముందు ఎయిర్ బెలూన్ ఓపెన్ అయినప్పటికీ కూడా సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడంతో ఒక్కసారిగా బలంగా వెళ్ళి ముందు భాగానికి తల్లి ఢీకొట్టడంతో వెంటనే తీవ్ర రక్తస్రావం జరిగింది. రక్తస్రావం జరుగుతుంటే మొత్తం ఆయా శరీర భాగాలన్నీ కూడా ఒక్కసారిగా పూర్తిగా దెబ్బతినడంతో స్పాట్లోనే ఆమె మృతి చెందినట్లు కూడా తెలుస్తుంది. సో మొత్తం వెహికల్ లోపల భాగం అంతా కూడా ఎక్కడికక్కడ చూస్తే లోపలంతా కూడా రక్తపు మరకలే కనిపిస్తున్నాయి. సో అంటే దీన్ని బట్టి అర్థం అవుతుంది వెహికల్ అనేది ఎంత స్పీడ్లో వెళ్తుందనేది మనకు ఒకసారి వాహనాన్ని చూస్తే తెలుస్తుంది. ఇక వెనక వైపు చూస్తే అసలు వెనక వైపు కనీసం ఎటువంటి యాక్సిడెంట్కు సంబంధించి వెనక నుంచి ఏదైనా వెహికల్ ఢీకొట్టిందా అనే దానికి సంబంధించి కూడా ఎటువంటి ఆనవాళ్ళు అనేవి కూడా ఏమీ కనిపించట్లేదు. సో దీన్ని బట్టి ఖచ్చితంగా ముందెళ్తున్నటువంటి వాహనాన్ని ఢీకొట్టడం కారణంగానే ఈ యొక్క ప్రమాదం జరిగిందనేది కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా ఈ వెహికల్కి సంబంధించి ఇంకా ఒక నెంబర్ ప్లేట్ అనేది కూడా రాలేదు. ఇది కొత్త వెహికల్గా కూడా మనకు ఆల్రెడీ తెలుస్తోంది. సో ఇంత స్పీడ్తో వెళ్తున్న దీనికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకొని అసలు ఇదంతా కూడా ప్రాథమికంగా ముందెళ్తున్నటువంటి వాహనాన్ని ఢీకొట్టిన కారణంగానే యొక్క ఘటన జరిగినట్లు కూడా ప్రస్తుతానికి పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి దర్యాప్తు అనేది జరుగుతుంది. నిజంగానే ముందెళ్తున్నటువంటి వాహనాన్ని ఢీకొట్టిన తర్వాతే ఈ ప్రమాదం జరిగిందా, ఆ తర్వాత రైలింగ్ను ఢీకొట్టారా, అసలు ఈ ఘటన అనేది ఎలా జరిగిందనేది ప్రస్తుతం పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మరోవైపున ఇన్సిడెంట్ జరిగినటువంటి స్పాట్ వద్ద ఇప్పటికే ఆర్టీ అధికారులు చేరుకున్నారు. అలాగే స్థానిక పోలీసులు
చేరుకొని ఇన్సిడెంట్కు సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నింటినీ కూడా అన్వేషించే పనిలో ఉన్నారు. సో మనం ఒకసారి మరొక వైపు చూడొచ్చు. మొత్తం లోపల ఇంజిన్ ఉన్నటువంటి ప్లేస్ లోపల మొత్తం లోపల ఉన్నటువంటి ఇంజిన్ లోపల ఉన్నటువంటి భాగాలు ఎక్కడికక్కడ చెల్లా చెదురుగా ముక్కలుగా ధ్వంసం అయిపోయినటువంటి విజువల్స్ని కూడా చూస్తున్నాం. సో దాదాపు వెహికల్ 100 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో ఉన్నప్పుడు మాత్రమే ఇంత భారీ యాక్సిడెంట్ జరిగి ఉంటుందనేది కూడా మనకు ప్రాథమికంగా తెలుస్తోంది. సో దీన్ని బట్టి ప్రమాదం అనేది ఇంత ఎక్కువగా ఉంది కాబట్టే ఆమె ఒక్కసారి ఈవెన్ ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయినప్పటికీ కూడా ప్రమాద తీవ్రత ఎక్కువగా అంటే వేగం ఎక్కువగా ఉండటంతో వెంటనే అక్కడికక్కడే ఇటు ఆమె యొక్క తల బలంగా వెళ్ళి మొత్తం ముందు భాగాన్ని ఢీకొనటం, తీవ్ర రక్తస్రావం కావటం, ఆసుపత్రికి తీసుకెళ్లే సమయానికి ఆమె మృతి చెందటం, ఇదంతా ఒక్కసారి కూడా ఈ విషాద ఘటన అనేది చోటు చేసుకుంది. ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళు జరిగినటువంటి ఈ రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందటం ఒకసారిగా బీఆర్ఎస్ శ్రేణులు అలాగే అభిమానులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ వర్గాలను కలిసివేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఈ ఘటన ఎలా జరిగింది అనే దానికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. శ్రీవంత్.